ఫోటోపీ ఆన్లైన్ ఎడిటర్లో సో నెక్స్ట్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇక్కడ వచ్చేసి డార్జ్ టూలు, బర్న్ టూలు, స్పాంజ్ టూల్ అయితే ఉన్నాయి. దానికన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. సో చూడండి, ఇక్కడ మనకు డార్జ్ టూల్ అంటే ఏం లేదు. సో మీరు కనుక గమనించినట్లయితే ఏదైతే ఇప్పుడు బ్లాక్ ఉన్న ఏరియా, వైట్ ఉన్న ఏరియాని ఇంకా కొంచెం మనం ఎక్కువగా హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తున్నాను ఈ ఏరియాని. సో మనకి కొంచెం హైలైట్గా కనిపిస్తుందా? దీంట్లో రేంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి రేంజెస్ ఉన్నాయి చూడండి. ఇందులో షాడోస్ ఉన్నాయి, మిడ్ టోన్స్ ఉన్నాయి, హైలైట్స్ ఉన్నాయి. షాడోస్ అంటే ఏం లేదు, ఎక్కడెక్కడైతే బ్లాక్ ఉందో ఆ ఏరియాని మాత్రమే మనం ఎక్కువగా ఇట్లా చూడండి డార్జ్ అప్లై చేసుకోవచ్చు. ఆ డార్జ్ కూడా సో మనము రేంజ్ ఎక్స్పోజర్ ఉంది కదా, తక్కువ కావాలనుకోండి 10% పెట్టుకున్నాం అనుకోండి, చాలా లైట్గా వచ్చి అప్లై అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక చూడండి, చాలా లైట్గా ఇట్లా అప్లై అవ్వడం జరుగుతుంది. అదే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెంచుకోవచ్చు ఎక్స్పోజర్ అనేది మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎక్కువగా వైట్గా ఉందో ఆ ఏరియాని ఇంకా హైలైట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను నేను, చూడండి, దీన్ని ఇంకా మనం ఎక్కువగా హైలైట్ చేసుకోవచ్చు. సేమ్ ఈ పార్ట్ని కూడా చూడండి ఇట్లాగా ఎక్కువగా హైలైట్ చేసుకోవచ్చు అన్నట్టు. చూస్తే కనుక మనకు సెట్ అవుతుంది. చూడండి ఇట్లా ఇంకా ఎక్కువగా హైలైట్గా అనిపిస్తుందా? అందుకోసము ఇది వాడతాం. మిడ్ టోన్స్ అంటే ఏంటంటే హైలైట్స్, షాడోస్ రెండింటినీ కలిపి మనం ఏం చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు వాటికి అన్నింటికీ కూడా. సో అందుకోసమే మనము ఈ డార్జ్ టూల్ అనేది ఉపయోగిస్తాం. బర్న్ టూల్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు బ్లాక్గా కావాలనుకోండి, ఇక్కడ బర్న్ టూల్ టైప్లో ఇట్లా ఉపయోగించుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మీరు బ్రష్ అనేది స్మూత్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది చూడండి, నీట్గా మీకు ఇట్లా స్మూత్గా డిస్ప్లే అవుతుంది అనమాట ఈ రకంగా. తర్వాత ఇక్కడ స్పాంజ్ టూల్ అని ఉంది. స్పాంజ్ టూల్లో కూడా ఏంటంటే దీన్ని బ్లాక్ అండ్ వైట్లో ఇంకా ఎక్కువ హైలైట్ చేసుకోవడానికి ఉపయోగపడతాం. ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ సేమ్ బ్రష్ వచ్చేసి హార్డ్నెస్గా పెంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మోడ్ డీసాచురేట్, సాచురేట్ అని ఉన్నాయి. సాచురేట్ అంటే ఇంకా ఎక్కువ హైలైట్గా కనపడుతుంది చూడండి ఇలాగా. డీసాచురేట్ అంటే ఏమవుతుందంటే ఇలా కనిపిస్తుంది, మొత్తం బ్లాక్గా ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. సో అందుకోసమే ఈ టూల్ అనేది యూజ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ మనం ఎప్పుడైతే కలర్ కరెక్షన్స్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప, బట్ ఫస్ట్ అయితే మీరు టూల్స్ తెలుసుకోవాలా, తర్వాత వచ్చేసి మనం ప్రాక్టీస్ చేసుకోవడం మొదలు పెట్టుకోవచ్చు అనమాట. రైట్, సో అందుకోసమే ఈ టూల్స్ అయితే మనకు ఉపయోగపడతాయి. ఇంకా ఇది అప్లై చేసేటప్పుడు ఫ్లో తగ్గించుకోవాలనుకుంటే మీరు పర్సంటేజ్ వైజ్ ప్రకారం అయితే తగ్గించుకోవచ్చు అనమాట. అందుకోసం ఈ టూల్స్ యూజ్ అవుతాయి. ఓకే, సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.